వెల్కమ్ బ్యాక్. ప్రతి వారం మన గాలికి తిరుగుతుంటే ఇంట్లో పనులు ఎక్కడికి పోవట్లేదు. సో మనకి ఇంకా మ్యాక్సిమం ఒక నెల 2 నెలల టైం ఉంది అంతే. తర్వాత ఇంకా వర్షాలు, వరదలు, చలి ఇవన్నీ కమ్ముకొచ్చేస్తాయి. సో ఈ వారం ఏంటంటే గాలికి తిరగకుండా ఇంట్లో పనులు చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో వాడు ఏం చేద్దామంటే ప్లాన్, ఇది ఓవర్ టైం ఏమైపోయిందంటే ఆ పాత మలిచి మొత్తం పోయింది. సో ఈ బ్రౌన్గా ఉంది చూసారా, అదంతా మల్చి అనమాట. సో ఈ పిచ్చి చెట్లన్నీ పెరిగిపోతున్నాయి. సో నా ప్లాన్ ఏంటంటే ఇవన్నీ క్లియర్ చేసేసి పిచ్చి చెట్లు తీసేసి మల్చి తీసుకొచ్చాను పొద్దునే. ఆ మల్చి మొత్తం ఇక్కడ పరిచి సోలార్ లైట్లు పెడదామని చెప్పి, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ కుండీలో ఉండే చూసారా మొక్కలు, ఈ మొక్కలన్నిటిని అక్కడక్కడ ప్లాంట్ చేద్దామని చెప్పి. సో ఇది బిఫోర్ అనమాట. ఆఫ్టర్ చూడనట్లు చేస్తాను, మామూలుగా ఉండదు. ఇది మల్చి, ఏం లేదు, వుడ్ ఉంటుంది చూసారా, ఆ వుడ్ని చిన్న చిన్న చిప్స్ లెక్క చేస్తారు. సో ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే నీట్ లుక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే పిచ్చి ముక్కలు పెరగకుండా ఆగిపోతాయి. సో ఈ ట్రైలర్ నిండా తీసుకొచ్చాను మల్చి. సో ఇప్పుడు మన పని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే ఉన్న చెట్లను లేపేద్దాం. ఇక్కడ గుంటలు తవ్వి ఆ రోజులు మొత్తం పెడదాం అనుకుంటుంటే మొత్తం రాకీ సాయిల్, అసలు దిగని కూడా దిగట్లా. సో ఇదంతా కాదని చెప్పి కొత్త ప్లాన్తో వచ్చా. సో మన దగ్గర పాడైపోయిన వుడ్ ఉంటే ఆ వుడ్ మొత్తాన్ని ఇట్లా బాక్స్ షేప్లో పెట్టాను. సో ప్లాన్ ఏంటంటే దీంట్లో గార్డెన్ సాయిల్ ఫిల్ చేసేయడం. ఈ సైడ్లో కూడా చెక్క పెట్టేశాను, ఇంకా ఇటు సైడ్ అటు సైడ్. సో ఇంకా మట్టి పోసేస్తాను, మొత్తం మట్టి ఫిల్ చేసా. ఇదంతా ప్లాన్ చేసేసాను. ఇప్పుడు చుట్టుపక్కల డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేస్తాను. మొత్తం ప్లాంటింగ్ చేసిన తర్వాత మిగతాది మొత్తం మలిచేసేసాను. మొత్తం క్లియర్గా ఒక 1 ఇంచ్ థిక్నెస్తో వేసాను. వేసి లైట్లు సెట్ చేసా. ఇవి లైట్ అటాచ్ చేశాను, నైట్ చూద్దాం అసలు ఎట్లా ఉందో ఏందో. సో ఈ లైట్లన్నీ ఏంటంటే ఇక్కడ ఇది ఉందో చూసారా, సోలార్ ప్యానల్ చిన్నది. సో దీనికి ఏంటంటే ఫోటోసింథసిస్ సెన్సార్ ఉంటుంది. ఎప్పుడైతే లైట్ ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇదనమాట ఓవరాల్. నైట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది నైట్ టైం సెట్టింగ్, లైట్లు ఆన్ అయినాయి.